ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. నేటి దినాన దాచి ఉంచిన మేళ్ల చేత ప్రభు మిమ్మల్ని నింపి ఆశీర్వదించి మీ కార్యాలన్నీ సఫలపరిచి తృప్తిపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దీని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఉదయకాలంలో ధ్యానం చేద్దాము. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 13వ వాక్యం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. నా ప్రియమైన దీని బిడ్డలారా, దేవుడు ఆకాశం నుంచి తాను సృష్టించిన మనుషులందరినీ కనిపెడుతున్నాడు. ఆయన ఏం కనిపెడుతున్నాడు, ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు అండి, ఎందుకు ఆయన నరులను కనిపెట్టవలసిన అవసరం ఏంటి అంటే, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 18వ వాక్యం చూస్తేనండి, వారి ప్రాణముని మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది అంటున్నారండి. నా ప్రియమైన దీని బిడ్డలారా, ఈరోజు నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు, శ్రమలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎవరు చూడట్లేదని నీవు అనుకుంటున్నావేమో. ఆకాశముందున దేవుడు నీ బాధను, నీ ఇబ్బందును అన్నీ కూడా చూస్తున్నారు. అనుభవాలు చూస్తున్న దేవుడు నిన్ను దాచి కాచి కాపాడి విమోచించాలని చూస్తున్నారండి. నా ప్రియమైన దీని బిడ్డలారా, కరువులో మన పితరులు అనేవారు అనేకులు కూడా కాపాడబడ్డారు దేవుని చేత. అయితే ఆదికాండము 26వ అధ్యాయము 1వ వాక్యం చూసినప్పుడు అండి, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించెదను. హల్లెలూయా. నా ప్రియమైన దీని బిడ్డలారా, కరువు దినములు వచ్చినప్పుడు నిత్యము దేవుని సేవించుచున్న ఇస్సాకుని దర్శించిన దేవుడు, ఎటువంటి కరువు అనుభవంలో నీవు పోరాడుతున్నావు నాకైతే తెలియదు. సమాధానము కరువా, ఆరోగ్యం కరువా, చేతి పనులు కరువా, నెమ్మది కరువా, కుటుంబల సఖ్యత ఐక్యత కరువా, వీటిలో నీవు చింతిస్తూ దుఃఖిస్తూ వ్యక్తపరచలేని బాధ, వేదన, విచారముల మధ్యలో కుమిలిపోతున్నావా? ఈ ఉదయకాలంలో నా దేవుడు నిన్ను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా బిడ్డ, ఆనాడు ఇస్సాకుకి తోడైనట్లుగా నేను నీకు తోడై ఉండి, కరువు రోజుల్లో ఇస్సాకుని కాపాడినట్లుగా, ఇస్సాకుని కంటికి రెప్పలా చూచినట్లుగా నేను మిమ్మల్ని కాపాడి నడిపించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. నిశ్చయంగా నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకుతో చెప్పిన దేవుడు ఈ ఉదయకాలం వేళ మీతో కూడా తెలియచేస్తున్నాడండి. నాకు ఎవరు తోడులేరు, నా బాధలు ఎవరు వినట్లేదు, నా కష్టాలు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఆకాశముందున దేవుడు నీ కష్టాలని, నీ బాధల్ని, నీ ఇబ్బందులను చూస్తున్నాడు, నీ కరువులని చూస్తున్నాడు, నువ్వు పోరాడుతున్న సమస్యను చూస్తున్నాడు. కాకపోతే ఈ దేశము పరవాసము అనగా నా స్థిరమైన దేశము పరలోకము, అక్కడికి నేను వెళ్ళాలి. కాబట్టి ఈ దేశంలో నేను కొంతకాలం ఉండడానికి వచ్చాను. కాబట్టి ఈ కొంతకాల జీవిత అనుభవంలో నా దేవుడు నాకు అన్ని వేళలా సహాయకుడిగా నిలిచి నన్ను పోషించి నడిపిస్తాడు నా దృఢమైన సంకల్పంతో మనం ఉండాలి. ఇస్సాకు కూడా అండి, దేవుడు అతనికి తోడై ఉన్నాడని, అనుక్షణం అతనిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని, అనుక్షణము అతని ప్రయత్నాలని దేవుడు అతన్ని చూస్తున్నాడు అనేసి నమ్మకంతో ఇస్సాకు నడిపించబడ్డాడు. శత్రువులు సైతము కూడా ఇస్సాకు దేవుడికి తోడై ఉండి, ఇస్సాకు దేవుడికి ఆ రీతిగా ఆత్మీయ అనుబంధంలో వాళ్ళు నడిపించబడ్డారండి. ఇస్సాకుకి దేవుడు తోడై ఉండి ఆశీర్వదించడం శత్రువులు అయిన అనేకులు కూడా చూచి ఇస్సాకు యొద్దకు వచ్చి ఇస్సాకు కాడ సమాధానపరచబడతారండి. ఈ రోజున నీలేమి, నీ యొక్క కరువు కాటకాలు చూచి లోకం ఒకవేళ నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడుతున్నదేమో, నీవు చింతించక్కర్లేదు. ఎందుకంటే లోకము నీ బాధ చూచినా ఏం చేయలేరు, కానీ నీ బాధకి కారణమైన ప్రతికూలమైన పరిస్థితులు చూచి నిన్ను అవమానపరుస్తారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. అయితే నీవు మోకరించి ప్రార్థన చేసి ప్రార్థన యొక్క కార్యం నువ్వు
చూస్తావని విశ్వాస నమ్మకంతో నువ్వు ప్రభు వైపు నువ్వు నిరీక్షణ కలిగి నడిచినట్లయితే నా దేవుని కరుణ నీకు తోడై ఉండి నిన్ను ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ఇస్సాకుకు తోడైన దేవుడు మీకు తోడై ఉండి ఆశీర్వాదకరమైన జీవిత అనుభవంలో స్థిరపరిచి నడిపించునుగాక. ప్రేమ నా దేవుని బిడ్డలారా, మీరు దేవుని మార్గంలో నడిపించబడుతున్నారు కాబట్టి దేవుడు నీ కన్నీరును చూస్తున్నాడు, నీ అపజయాలను చూస్తున్నాడు, నీ ఇబ్బందులను చూస్తున్నాడు. నిశ్చయంగా మీ నీతికి తగినట్లుగా మీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేసి ఆనాడు ఇస్సాకు జీవితంలో వచ్చిన కరువులో అతన్ని పోషించినట్లుగా నేటి దినాన ఎటువంటి కరువులలో మీరు నడిపించబడుతున్నారు నాకైతే తెలియదండి. నా దేవుడు నిశ్చయముగా ఇస్సాకుకు తోడయుండి ఇస్సాకును పోషించి నడిపించినట్లుగా ఈ ఉదయకాలం ఎలా దినదీవుల చేత మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి కరువు కాటకం నుంచి విడుదలిచ్చి సకల సమృద్ధితో నింపునుగాక. ప్రేమ నా దీని బిడ్డలారా, మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపుడకు దేవా, విచారములు, వేదనలు, ఆవేదన అన్నిటి నుంచి నీ బిడ్డలకు విడుదల దాయిచ్చు. ఎటువంటి కరువుతో పోరాడుతున్నారో నాకైతే తెలియదు నా తండ్రి. నీవే ఆకాశం నుంచి నీ బిడ్డల యొక్క కరువు కాటకాలను చూచి ఆనాడు ఆకాశమందున్న నీవు ఇస్సాకు యొక్క కరువు దినములను చూచి ఇస్సాకుని కరువుల సమృద్ధినిచ్చి పోషించినట్లుగా, ఏలియాని సమృద్ధినిచ్చి పోషించినట్లుగా నేటి దినాన మీ బిడ్డలను కూడా సమృద్ధి నుంచి పోషించి కృపనిచ్చి నడిపించమని ఆశీర్వదించమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా దేవుని హస్తం నిత్యం తోడై ఉండి సాహస కార్యాలు జరిగించి ముందుకు నడిపించునుగాక.